విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించారు హోంమంత్రి అనిత. తప్పు చేసిన వారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా శిక్ష పడుతుందని అన్నారు. కొందరు రాజకీయ సన్యాసం చేశామని చెప్పుకుంటున్నారని, అయినప్పటికీ ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఆమె వార్నింగ్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత. తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి.